ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కంగ్రాట్స్ ఆంటీ. థ్యాంక్ యూ అక్షిత. ఎంతో కాలంగా కాలేజీ సిండికేట్ కి హెడ్ గా ఉంటూ స్టూడెంట్స్ కి నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకునే ఆవిడ్ని అధికారంలో నుంచి దించి కొత్తగా మీరు అధికారాన్ని చేపట్టినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మేడం. ఇక నుంచి మీరు తీసుకునే నిర్ణయాలతో స్టూడెంట్స్ కి మేలు జరుగుతుందనే ఆశిస్తున్నాం. మీరు ఆశిస్తున్నట్టు ఇక నుంచి అన్ని మంచిగా జరుగుతాయి మేడం. జరిగిన ఎలక్షన్స్లో గెలిచింది మా అమ్మే అయినా ఒక విధంగా ఆవిడికి గెలుపునిచ్చింది మాత్రం మన పల్లవి. తనని అప్రిషియేట్ చేయండి. పల్లవినా? ఏంటి అమ్మని గెలిపించింది పల్లవినా? అవునరా, ఎలక్షన్స్కి మమ్మల్ని అటెండ్ అవ్వకుండా చేయాలని చెప్పి దారిలో మా మీద ఎవరు అటాక్ చేయించారు. అప్పుడే పల్లవి వచ్చి కాపాడింది. అయితే ఆ రోజు కాలేజీలో డ్రగ్స్ని పట్టుకొని కాలేజీ పరువుని కాపాడింది. ఇవాళ ఎలక్షన్లో గెలిపించి మమ్మీ ప్రెస్టేజ్ని నిలబెట్టింది. అయితే తప్పకుండా అప్రిషియేట్ చేయాలి. చాలు 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 చాలు. శరణ్ నా గురించి అనవసరంగా చాలా ఎక్కువ చెప్తున్నాడు. సిండికేట్ మెంబర్స్ అందరూ మన మేడం మీద నమ్మకాన్ని పెట్టుకుని గెలిపించారు. అదే మేడం గెలుపుకి కారణం, నేను కాదు. పల్లవి చెప్పింది కరెక్ట్. నువ్వు చెప్పినట్టే ఇంతకాలం ఆ సిండికేట్ని రన్ చేస్తూ వచ్చాను. సిండికేట్ మెంబర్స్ అందరూ నన్ను కాదు అని ఈవిడ్ని గెలిపించారంటే ఖచ్చితంగా ఆవిడ సమర్థురాలని వాళ్ళు నమ్మబట్టే కదా. ఈ పోటీలో గెలిచి సిండికేట్కి మీరు లీడర్ అయినందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సుమలత గారు. థ్యాంక్ యూ. కానీ మీరు ఇక్కడి వరకు వచ్చి ఆశ్చర్యంగా ఉందా? అక్కడే అందరితో పాటు విష్ చేసుండొచ్చు. అలా చేసుంటే ఏదో మొక్కుబడిగా విష్ చేసినట్టుంటుందని మనస్ఫూర్తిగా మీ గెలుపును ఆహ్వానిస్తున్నాను.